డియర్ డాక్టర్ ఈటీవీ, జనరల్గా బ్లడ్లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే హార్ట్కి ముప్పు అంటారు. ఈ కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుంది? అలాగే ఈ కొలెస్ట్రాల్ వలన గుండెకు ఏ విధంగా హాని జరుగుతుందో కొంచెం వివరంగా తెలుసుకోవాలనుంది అంటూ రాస్తున్నారు. ఈ ప్రశ్నకి కార్డియాలజిస్ట్ డాక్టర్ కొండలరావు గారు సమాధానమిస్తారు. బాడీలో కొలెస్ట్రాల్ 200 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉంటుందండి. ఇది నార్మల్, దానికంటే తక్కువ ఉండాలి. దానికంటే ఎక్కువ ఉంటే అనర్థాలు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కొలెస్ట్రాల్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎవ్రీబడి విల్ హ్యావ్ ద కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎక్సెస్ కొలెస్ట్రాల్ బ్లడ్ వెజల్స్లో డిపాజిట్ అయ్యి ప్లేక్ ఫామ్ అయ్యి దానివల్ల సర్క్యులేషన్ తగ్గి వాళ్ళకి హార్ట్ అటాక్ రావచ్చు, పెరాలసిస్ రావచ్చు, లేకపోతే లెగ్కి గ్యాంగ్రీన్ రావచ్చు. ఇవన్నీ దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అండి. హై కొలెస్ట్రాల్ ఉండి ప్లేక్ ఫామ్ అయ్యి బ్లడ్ వెజల్ బ్లాక్ అయినప్పుడు. సో కొలెస్ట్రాల్ అసలు బాడీలో ఎందుకు ఉంటుంది? లావుగున్న వాళ్ళకే ఉంటుందా, తినుగున్న వాళ్ళకే ఉంటుందా, ఎవరికి కొలెస్ట్రాల్ ఉంటుంది అనేది చాలామంది అనుమానాలు ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. సో ఈ కొలెస్ట్రాల్ సర్టన్ రేంజ్లో ఉండాలి. రేంజ్ ఉంటుంది ప్రతి ఒక్క దానికి. కొలెస్ట్రాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. గుడ్ కొలెస్ట్రాల్ అని, బ్యాడ్ కొలెస్ట్రాల్ అండ్ వర్స్ట్ కొలెస్ట్రాల్. టోటల్ కొలెస్ట్రాల్ ఈజ్ బ్యాడ్ కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్ ఈజ్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారండి. అండ్ వర్స్ట్ కొలెస్ట్రాల్ ఈజ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మనకి మోర్ దాన్ 120 ఉందనుకోండి, హై రిస్క్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. టోటల్ కొలెస్ట్రాల్ షుడ్ బి లెస్ దాన్ 200. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 120 కంటే తక్కువ ఉండాలి. గుడ్ కొలెస్ట్రాల్ షుడ్ బి మోర్ దాన్ 35. అండ్ ఫిమేల్స్లో 35, మేల్స్లోనైతే 40 కంటే ఎక్కువ ఉండాలి. సో ఈ కొలెస్ట్రాల్ వంశపారంపర్యంగా వస్తుందా లేకపోతే మనం తినే పదార్థాలను బట్టి ఉంటుందా అనేది చాలామంది అడుగుతుంటారు. ఈ కొలెస్ట్రాల్ అనేది, హై కొలెస్ట్రాల్ అనేది వంశపారంపర్యంగా రావచ్చు, ఫ్యామిలీస్లో రన్ కావచ్చు. దాన్ని ఏమంటారంటే ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాలేమియా అంటారు. ఈ మన డైటరీ హ్యాబిట్స్తో కూడా కొలెస్ట్రాల్ ఎక్కువైతుంటుంది. ఈ కొలెస్ట్రాల్ డైటరీ హ్యాబిట్స్ అంటే హై కొలెస్ట్రాల్ డైట్స్, చీజీ మెటీరియల్ తీసుకున్నా కానీ, ఆయిలీ ఫుడ్స్ తీసుకున్నా కానీ, ఆర్ నాన్ వెజిటేరియన్ ఎస్పెషల్లీ రెడ్ మీట్ తీసుకున్నా కానీ కొలెస్ట్రాల్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో కొలెస్ట్రాల్ మనకేంటంటే ఈ హార్మోన్స్ అన్నీ కొలెస్ట్రాల్తోనే సింథసిస్ అయితే ఈ నార్మల్ లెవెల్స్లో ప్రతి ఒక్కటి ఉండాలి. తక్కువైనప్పుడు కూడా కొన్ని అనర్థాలు ఉంటాయి, బ్లీడింగ్లు అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో సర్టన్ లెవెల్స్లో మెయింటైన్ చేయాలి. ఈ హై కొలెస్ట్రాల్ మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి ఏంది అనేది, మనం తిన్న పదార్థం ఫ్యాటీ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, స్టమక్ నుండి డైజెస్ట్ అయ్యి అబ్జర్వ్ అవుతుంది ట్రైగ్లిజరైడ్స్. ఫస్ట్ కైలోమైక్రాన్స్ నుండి ట్రైగ్లిజరైడ్స్ ఫామ్ అవుతుంది. దాని నుండి ఇట్ గోస్ టు ద టిష్యూ, ఎల్డిఎల్ ఫామ్ అవుతుంది. ఎల్డిఎల్ నుండి ఈ కొలెస్ట్రాల్ అనేది పెరిఫెరల్ టిష్యూలో డిపాజిట్ అయ్యి అక్కడ బ్లడ్ వెజల్స్లో డిపాజిట్ అవుతుంది. గుడ్ కొలెస్ట్రాల్ బాధ్యత ఏంటంటే ఆ టిష్యూలో డిపాజిట్ అయిన కొలెస్ట్రాల్ని తీసుకొని మళ్ళీ లివర్కి తీసుకొని వస్తూ ఉంటుంది. సో దాన్ని ఏమైతుందంటే ఈ స్కావెంజర్ లైక్ యాక్టివిటీ ఉంటుంది అన్నట్లు. సో ఈ కొలెస్ట్రాల్ని మంచిగా మెయింటైన్ చేయాలి. ఈ మంచిగా మెయింటైన్ చేయాలంటే ఏంటంటే డైటరీ హ్యాబిట్స్ ఒకటి మంచిగా పెట్టుకోవాలి. లో కొలెస్ట్రాల్ డైట్లు తీసుకోవాలి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి, అండ్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. నేను చెప్పాను కదా, ఈ హై కొలెస్ట్రాల్ కానీ అదర్ ఫ్యాటీ యాసిడ్స్ ఏమవుతాయి అంటే బ్లడ్ వెజల్లో డిపాజిట్ కావటం, ప్లేక్ ఫామ్ అవుతుంది. ప్లేక్ పెరుగుతూ వస్తుంది. ఒక రోజులో మనకి హార్ట్ అటాక్స్ రావు, పెరాలసిస్లు రావండి, బట్ అక్యూట్గా రావచ్చు. బట్ ఈ కొలెస్ట్రాల్ అనేది స్లోగా డిపాజిట్ అవుతూ 10%, 20, 30, 40, 50, 70% దాటినప్పుడు ఏమైందంటే మనకు సిమ్టమ్స్ వస్తాయి. ఎటువంటిది వస్తాయి? కొద్ది దూరం నడిచినప్పుడు ఆయాసం అనమాట. దాన్ని ఏమంటారంటే ఎఫర్ట్ అంజనా అంటారు. అదేవిధంగా బ్రెయిన్ బ్లడ్ వెజల్స్లో డిపాజిట్ అయిందనుకో, సమ్టైమ్స్ గిడ్డినెస్ రావటం, లేకపోతే సింకోప్ అంటే కళ్ళు తిరిగి పడిపోవటం, చిన్నగా పెరాలసిస్ వచ్చినట్టు కాళ్ళు చేతులు వీక్నెస్ అనిపించడం, ఇవన్నీ వస్తాయి. లెగ్ బ్లడ్ వెజల్స్లో డిపాజిట్ అయిందనుకోండి, కొద్ది దూరం నడిచినప్పుడు లెగ్స్లో పెయిన్ వస్తుంది. దాన్ని ఏమంటారంటే మెడికల్ టెర్మినాలజీలో క్లాడికేషన్ అంటారు. ఈ క్లాడికేషన్ ఉన్న వాళ్ళు ఏంటంటే కొన్ని రోజులు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ 400 మీటర్స్ నడిచినప్పుడు పెయిన్ వస్తుంది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు 300 మీటర్స్ నడిచి ఆగి మళ్ళీ నడుస్తుంటారు. సో ఇటువంటి వాళ్ళు ఏంటంటే మెడికల్ అడ్వైస్ తీసుకొని డాక్టర్లు స్టడీ చేయించుకుంటే మనకు క్లియర్గా తెలుస్తుంది. ఈ హై కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు హార్ట్ అటాక్ రావచ్చు. ఎప్పుడు హార్ట్ అటాక్ అంటారు? అన్స్టేబుల్ ప్లేక్ అంటారు. క్యాప్ తిన్నుంటే దాన్ని అన్స్టేబుల్ ప్లేక్ అంటారు. ఈ షీర్ స్ట్రెస్తో కానీ, బ్లడ్ ఫ్లోతో కానీ, బీపీ ఎక్కువ కావటం వల్ల కానీ అది రప్చర్ అయ్యి దాని చుట్టూ ప్లేట్లెట్స్ జమ అవుతాయి. ప్లేట్లెట్ జమ అయినప్పుడు ఏమైందంటే క్లాట్ ఫామ్ అయ్యి హార్ట్ అటాక్స్ వస్తుంటాయి, ఆర్ పెరాలసిస్లు వస్తుంటాయి. సో ఇవి ప్రివెంట్ చేయడానికి ఏమిస్తాం?
బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్స్ యాస్ప్రిన్ కానీ క్లోపిడోగ్రల్ బ్రిలింటా అనే ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇటువంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఎనీ హాస్పిటల్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్పై సరైన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ కొలెస్ట్రాల్ వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. దీన్ని చిన్నప్పటి నుంచే పిల్లలకి మంచి హ్యాబిట్స్ అలవాటు చేసి, నవేడేస్ పిల్లలన్నీ ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుంటారు. దాంట్లో ఏంటంటే హై కొలెస్ట్రాల్ డైట్ ఉంటుంది, ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ చాలా వరకు ఆరోగ్యానికి మంచిది కాదు. సో ఇప్పటి నుంచే వాళ్ళకి మంచి హ్యాబిట్స్ నేర్పించి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవటం, ఎక్సర్సైజ్ చేయటం చేస్తే ఫ్యూచర్లో ఈ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో కూడా ఈ ఎక్సెస్ ఫ్యాట్ అనేది బ్లడ్ వెజల్స్లో డిపాజిట్ అయితే వాటి వల్ల మెటబాలిక్ సిండ్రోమ్స్ అవి రావటం, హార్ట్ ప్రాబ్లమ్స్ రావటం ఇవన్నీ ఉంటాయి. సో వాళ్ళు వెయిట్ రిడక్షన్ చేసి కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్ తీసుకుంటే ఫ్యూచర్లో కార్డియాక్ ఈవెంట్స్ కానీ ఏ ప్రాబ్లమ్స్ కానీ మనం ప్రివెంట్ చేయొచ్చు.